మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిన్న పోలీస్ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరో 5గురు మావోయిస్టులు మృతి చెందగా రీసెంట్ గా అల్లూరు జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. నిన్న మారేడుమిల్లి అడవుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో 7గురు మావోయిస్టులు హతమయ్యారు. జియమవలస సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఎన్కౌంటర్ ను ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర ధృవీకరించారు. మారేడుమిల్లి ఏజెన్సీలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, ఆజాద్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ ఖగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మావోయిస్టుల కదలికలపై 2 నెలలుగా మానిటరింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఎన్కౌంటర్ లో తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతుందన్నారు. మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అల్లూరు జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయారని, రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. కాకినాడలో మరో 2ని, కోనసీమలో 1ని అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పారు. ఇతర మావోయిస్టులు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోతే ప్రభుత్వం నుంచి రివార్డు అందిస్తామని తెలిపారు. రైట్, మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిన్న పోలీస్ ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాతో పాటు మరో 5గురు మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. మావోయిస్టులు తాజాగా అల్లూరు జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. నిన్న మారేడుమిల్లి అడవుల్లో తప్పించుకున్నటువంటి మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 7గురు మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. జియమవలస సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఎన్కౌంటర్ ను ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. మారేడుమిల్లి ఏజెన్సీలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేత దేవ్జీ, ఆజాద్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ ఖగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మావోయిస్టుల కదలికలపై 2 నెలలుగా మానిటరింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఎన్కౌంటర్ లో తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతుంది అన్నారు. ఇక మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాము అని తెలిపారు. ఇక అల్లూరు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయారని, రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఇక కాకినాడలో మరో 2ని, కోనసీమలో 1ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇతర మావోయిస్టులు లొంగిపోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. లొంగిపోతే ప్రభుత్వం నుంచి రివార్డు అందిస్తామని తెలిపారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు శ్యామ్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, నిన్నటి హిడ్మా ఘటన కాకుండా ఇవాళ కూడా ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ లో 7గురు మావోయిస్టులు హతమైనట్టు సమాచారం. దీనికి